హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే చాలా సులభంగా, రుచిగా మరియు చల్లని మజ్జిగ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి గాను ముందుగా ఒక పాత్రలో పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగును కాస్త పలచగా అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది కాస్త పలచగా అవ్వడానికి కొన్ని నీళ్లు పోసుకొని ఇంకోసారి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, పుదీనా, అల్లం, నిమ్మకాయ, కొత్తిమీర. ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కూడా చేసుకోవద్దు. ఈ గ్రైండ్ చేసుకునే ముందే అందులో కాస్తంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ పట్టుకున్న తర్వాత దీనిని ఒక మెత్తటి బట్టలో వేసుకొని ఇలా దాని రసాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో పిండేసుకోవాలి. లేదంటే అలాగే కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దానిలోనే ఒక నిమ్మకాయని పిండేసుకోవాలి. ఇలా పిండేసుకున్న తర్వాత దీనిని బాగా ఇంకోసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సిన మజ్జిగ రెడీ అయిపోయింది. దీనిని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తాగేస్తే మన శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి సులభమైన వంట వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video.